న్యూస్. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. చంద్రబాబు అధికారిక నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. అమరావతి రైల్వే ప్రాజెక్టుపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే ఢిల్లీలో పలు కీలక అంశాలపై చర్చిస్తూ కూడా బిజీగా ఉన్నారు. అయితే ప్రధానంగా అమరావతి రైల్వే జోన్ కి సంబంధించి కూడా అటు వైష్ణవితో కూడా చర్చించున్నట్టు తెలుస్తుంది. అసలు ఇప్పటి వరకు జరిగింది ఏంటి, డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉంది. ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా అటల్ స్మృతి స్థల్లో ఈరోజు ఆయనకు నివాళులర్పించిన అనంతరం 12:30 బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి, ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకువెళ్లే విధంగా కూడా చర్చలు జరపాలి అనేది, ప్రజలకు తీసుకువెళ్లాలనే అంశాలపై కూడా ప్రధానంగా కీలకంగా చర్చ జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసిన తర్వాత, నేతలందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రత్యేకంగా మరొకసారి అంటే జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత దాదాపు అరగంట పాటు సీఎం చంద్రబాబు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆరోగ్య శాఖకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ సమస్యలపైన ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. మరోవైపు 3:30 సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. అంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి చంద్రబాబుతో భేటీ జరుగుతోంది. ప్రజెంట్ అంటే 3:30కు వచ్చారు కాబట్టి దాదాపు ఇప్పుడు 4 కావస్తుంది, 4 అయింది, 4:05 కావస్తుంది కాబట్టి అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కానీ, ఏదైతే గతంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై, ఆ ప్రాజెక్టులకు సంబంధించి నిధులను విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలి. ఆ నిధులను విడుదల చేయాలంటూ కూడా అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇదే నివాసంలో, ఏదైతే అశ్విని వైష్ణవ్ గతంలో కూడా సీఎం చంద్రబాబు అధికారిక నివాసం మనం చూస్తూ ఉన్నామో, ఏదైతే నివాసం మనం చూస్తున్నామో వెహికల్స్ వెళ్తూ ఉన్నాయో ఇదే నివాసంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఈ భేటీ కొనసాగుతుంది. అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతుంది. గతంలో ఇటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి చంద్రబాబుతో భేటీ జరిగింది. అంటే కామన్గా ఎవరైనా సీఎం హోదాలో ఉన్నవారు కేంద్ర మంత్రి నివాసానికి, వారి కార్యాలయానికి వెళ్ళి కలుస్తూ ఉంటారు. కానీ ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా, కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుని కేంద్ర మంత్రులు వచ్చి కలవడం అనేది కొంత విశేషంగా మారింది, కీలకంగా మారుతుంది. అంటే ఇటు రాష్ట్రానికి సంబంధించి కీలక కేంద్ర శాఖలనికి సంబంధించి ఆ కీలక శాఖల మంత్రులు వచ్చి కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గతంలో కూడా, గత పర్యటనల సందర్భంలో కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి, అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలనేది ప్రధానంగా గతంలోనూ కేంద్ర మంత్రులు కలిశారు చంద్రబాబు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రజెంట్ ఇంకా ఈ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి విశాఖ రైల్వే జోన్ కానీ ఇతర పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కొంచెం చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలంటూ కూడా అశ్విని వైష్ణవ్తో ప్రజెంట్ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ భేటీకి ముందు కూడా గత వారం కూడా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ టీడీపీ ఎంపీలు ప్లస్ ఇతర పార్టీ ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా రైల్వే శాఖ మంత్రి కలిశారు. వారి నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, రైల్వే స్టేషన్కి సంబంధించి ఆధునీకరణ కానీ, వందే భారత్ రైలుకు సంబంధించి స్టాపులను ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి అనేక సమస్యలన్నీ కూడా వారి గతంలోనూ చంద్రబాబు కలిసిన తర్వాత ఫాలోఅప్లో భాగంగా వారు కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. దానిలో భాగంగా మళ్ళా గతంలో ఎంపీలు కలిసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కలిసి గతంలో ఏదైతే ఎంపీలు వారి నియోజకవర్గాలకు సంబంధించి నివేదికలు, వినతి పత్రాలు సమర్పించారు, వాటిని గురించి కూడా ఇప్పుడు చంద్రబాబు ఈ భేటీలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అశ్విని వైష్ణవ్తో భేటీ ముగిసిన తర్వాత మళ్ళీ 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని 7 రేస్ కోర్స్, అంటే లోకమాన్య తిలక్ మార్గంలో ఉన్న 7 రేస్ కోర్సులో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి 5 గంటలకు వెళ్తారు. ఈ భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. అంటే గతంలో కూడా అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని, అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో కలిశారు, మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇటు కేంద్రంలో
బీజేపీ ఎన్డీఏ కూటమిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం మూడోసారి. ఇప్పుడు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, అంటే ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నా లేదా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నా లేదా అనే అంశాలపై కూడా ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014లో విభజన కంబైన్డ్గా ఉన్న స్టేట్ ఆంధ్ర రెండుగా విడిపోయిన తర్వాత అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అనేవి ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. ఆర్థికంగా ఆదుకోవాలి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లు కానీ, ఇటు మరోవైపు పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణానికి మొత్తం కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. 2027 వరకు ఒక టైం బాండ్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. 27 వరకు ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. తర్వాత అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అక్కడ R&R ప్యాకేజీ ఏదైతుందో దానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేస్తే కనుక అక్కడున్న ప్రజలకు ఈ నిధులను వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టపరిహారానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి తీసుకువెళ్ళబోతున్నారు. అంటే అన్ని శాఖలకు సంబంధించి, అంటే మొదట అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ వైఫల్యాలు కానీ, గత ప్రభుత్వంలో ఏ శాఖలో ఎంత అప్పులు ఉన్నాయనేది కూడా ప్రతి శాఖ నుంచి సమీక్షలు నిర్వహించి వాటి నుంచి నివేదికలు తెప్పించుకుని మొదట్లోనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి తీసుకువెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ శాఖల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత ఆర్థిక లోటు ఉంది, గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక లోటు ఉంది, ఎంత అప్పు ఉంది అనే అంశాలపై కూడా ప్రధానంగా ఒక నివేదికను తయారు చేసి గతంలోనే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దానికి ఫాలో అప్ మళ్ళొకసారి వీటన్నింటినీ సమస్యలన్నింటి కూడా ప్రధాని ముందు తీసుకువెళ్లడం వల్ల కొంతమేరైన ఆర్థిక సాయం అందుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రావడం, కేంద్ర మంత్రులను, తర్వాత ప్రధానమంత్రిని, హోంమంత్రిని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కలిసి నిధులు విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలంటే కూడా వీరందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే శివ, ఇప్పటికే కూడా మనకి అటు ఏపీలో చూసుకున్నట్టయితే కూడా అమరావతి అభివృద్ధి ధ్యేయంగా కూడా అటు రాజధాని ఎంత త్వరగా కంప్లీట్ చేయాలన్న యోచనలో కూడా సీఎం చంద్రబాబు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే అటు అశ్విని వైష్ణవ్తో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో నిధులు అనేవి కూడా త్వరితగతిన విడుదల చేసే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అలాగే అనంతరం కూడా ప్రధానితో భేటీలో అండ్ ఎన్డీఏ కూటమి ఉన్న సమయం ఎన్డీఏ కూటమి మరి ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలని మిగిలిన హామీలు కూడా నెరవేర్చే దిశగా కూడా ఇప్పుడు ప్రధానితో భేటీ అనంతరం కూడా హామీలు నెరవేర్చే దిశగా అడుగులు పడే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 12:30 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే పథకాలు ప్రజలకు తీసుకువెళ్లే విధంగా కూడా చర్చలు జరగాలి, బాధ్యత తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి నేతలు, భాగస్వామ్య పక్షాలని కూడా ఈ సమావేశంలో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు పరచాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేదా ఏది కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండదు. అంటే అక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, రాష్ట్రం ఆర్థిక లోటుని బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల రూపంలో వచ్చే నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తే అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, ప్రాజెక్టుల రూపకల్పనకు కానీ, ఇతరత్ర పనులకు కేంద్రం సహకారం అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి అందులోనూ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా రెండవ అతిపెద్ద పార్టీ ఉన్న టీడీపీ ఇప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది వేరే పార్టీలు అయితే చెప్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇది ఒక మంచి అవకాశంగా భావించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది ఆయన కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఢిల్లీ పర్యటనకు రావడం, కేంద్ర మంత్రులను కలవడం, వినతి పత్రాలు సమర్పించి ఆ శాఖలకు సంబంధించి ఆర్థిక లోటును వారు దృష్టికి తీసుకువెళ్ళడం, నిధులను విడుదల చేయడం ద్వారా ఆర్థిక లోటును భర్తీ చేసుకోవచ్చు అనేది చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే భేటీలో కూడా ఈ అంశాలను కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కొన్ని హామీలు ఇచ్చారు. కాబట్టి వాటిని నెరవేర్చాలంటే నిధులు కావాలి. నిధులు అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అప్పుల ఊపిలో ఉన్న నేపథ్యంలో ఆ నిధులను హామీలను నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కలిశారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పలు కీలక విషయాలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కూడా కొన్ని హామీలు కూడా వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం అంతా కూడా అన్ని విధాలా అందించాలి అనేది ప్రధాన ధ్యేయంతోనే ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు కలబోతున్నారు. దానిలో భాగంగా 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో భేటీ జరగబోతోంది. విభజన హామీలను ప్రధానంగా ఆయన దృష్టి వెళ్ళబోతున్నారు. అప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన
పాలన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రైతుల రూపం రావడం కానీ, ప్రాజెక్టుల రూపకల్పన కానీ, ఇతరేతర శాఖలకు సంబంధించి ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించి జేపీ నడ్డాని కలిశారు. ఇప్పుడు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ భేటీ కొనసాగుతుంది. వీరందరితో చర్చించిన అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు విడుదల చేయాలనేది ప్రధాన ఎజెండాతో ఈ భేటీ కొనసాగబోతుంది. వీటితో పాటు పలు కీలక విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానితో భేటీ అనంతరం 6:30 ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చ జరగబోతోంది. 6:30 ఆయన హోంశాఖ కార్యాలయంలోనే ఈ భేటీ జరగబోతోంది. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి కానీ, ఆ శాఖకు సంబంధించిన అంటే విభజన హామీలకు సంబంధించి ఇప్పటికే పలుసార్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పలు సమావేశాలు జరిగాయి. ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులతో పలుమారు సమావేశాలు జరిగాయి. దానికి సంబంధించి విభజన సమయంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ముడిపడి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో దాదాపు 90,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఏదైతే ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు కానీ అప్పులు కానీ, దానికి సంబంధించి ఒక మొత్తం సమావేశంలో చర్చించిన తర్వాత తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్కి ఇప్పించాలి. మరోవైపు డిస్కంలకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి విద్యుత్ శాఖకు సంబంధించిన 6,000 నుంచి 7,000 కోట్లు అయితే బకాయిలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి ఇప్పించాలనేది ఇటు హోంమంత్రితో కూడా చర్చించబోతున్నారు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేంద్ర హోంమంత్రితో కూడా చంద్రబాబు చర్చిస్తారు. తర్వాత 7:30 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ జరగబోతుంది. ఈ భేటీలో కూడా ఆర్థిక లోటుకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, అవి ఇతరేతర గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో నిధులను విడుదల చేయాలంటూ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు చర్చించబోతున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.